హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీదేవి. ఈ ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా నేను ఇక్కడ తెలుగులో ఈజీ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం గ్రామర్లో ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఈ టాపిక్ అనేది మనకి మొత్తం గ్రామర్ మీద, అంటే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక ఐడియా అనేది, ఒక అవుట్లైన్ అనేది ఇస్తుంది. అందువల్ల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టీచ్ చేసే టాపిక్. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? భాషా భాగాలు. ఇప్పుడు మనం లాంగ్వేజ్ మాట్లాడతాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. ఆ వర్డ్స్ని ఒక్కొక్క వర్డ్కి అది చేసే పనిని బట్టి గ్రామర్లో దానికి ఒక పేరు అనేది ఇవ్వబడింది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ వర్డ్ అన్నా తీసుకోండి, ఈ 8 భాగాల్లో ఏదో ఒక దానికి చెందుతుంది. అయితే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇవన్నీ బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నౌన్. నౌన్ అంటే ఏంటి? పేర్లు. ఓకే, ప్రపంచంలో మనం చూసేదానికి, వినేదానికి, తినేదానికి ప్రతి దానికి ఒక పేరు అనేది ఉంటుంది. దాన్ని మనం నౌన్ అని ఇంగ్లీష్ గ్రామర్లో అని అంటాం. ఈ నౌన్ చూడండి 5 రకాలుగా ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్లో. ఒకటి పర్సన్ అంటాము, ప్లేస్ అంటాం, లేకపోతే థింగ్ అంటాం, యానిమల్ అంటాం, లేకపోతే ఐడియా అని అంటాం. పర్సన్ అంటే మొత్తం మనుషులందరూ, లైక్ అన్ని రిలేషన్స్, అన్ని ప్రొఫెషన్స్ అందరూ కూడా పర్సన్స్ అని అంటాం. లైక్ బ్రదర్, సిస్టర్, డాక్టర్, యాక్టర్, టీచర్, ఎవరన్నా పర్సనే. నెక్స్ట్ ప్లేస్ అంటే మనం ఉండే ప్లేస్, మనం వెళ్ళొచ్చే ప్లేస్, మనం బయటికి తిరిగి వస్తాం కదా, ఆ ప్లేస్ని మనం స్థలం, దాన్ని ప్లేస్ అని అంటాం. లైక్ సిటీ, విలేజ్, టెంపుల్, షాప్, మార్కెట్, ఇవన్నీ కూడా ప్లేసెసే, రైట్. నెక్స్ట్ థింగ్. ప్రాణం లేని వస్తువులన్నీ కూడా మనకి థింగ్స్ అని అంటాం. మీ చుట్టూ ఒకసారి తిరిగి చూడండి, బోల్డ్ థింగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. లైక్ లైట్, మార్కర్, ఫ్లోర్, బోర్డ్, రైట్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. నెక్స్ట్ యానిమల్స్. యానిమల్స్ అంటే మొత్తం ఏ రకమైన యానిమల్స్ అన్నా, లైక్ పెట్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, లేకపోతే వైల్డ్ యానిమల్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, అంటే ప్రాణంతో ఉండి మనిషి కాకుండా ఉన్న ఏ జీవనన్నా సరే మనం గ్రామర్లో యానిమలే అంటాము. గ్రామర్ పరంగా అది యానిమలే. అయితే ఇక్కడ ఐడియా అంటే ఏంటి? ఐడియా అంటే మనకు వచ్చే థాట్స్, లైక్ మనం ఫీల్ అయ్యే థాట్స్, లవ్ ఆర్ హేట్, లేకపోతే హంగ్రీ, జాయ్, ఇవన్నీ కూడా ఐడియాస్. సో మనకి నౌన్స్లో 5 రకాలుగా విభజించబడ్డాయి అన్నమాట. మొత్తం ప్రపంచంలో ఉన్న ఏవన్నా సరే మన పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ ఐడియా అని అంటాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి అందులో నౌన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. రవి టుక్ హిస్ బ్యాక్ టు స్కూల్ అండ్ సా అ డాగ్. ఇందులో నౌన్స్ ఏంటి చూడండి. రవి అంటే ఒక పర్సన్, రైట్. నెక్స్ట్ టు హిస్ బ్యాగ్, థింగ్, రైట్. టు ద స్కూల్, ప్లేస్, అండ్ సా అ డాగ్, యానిమల్. సో ఈ రకంగా ఈజీగా మనం నౌన్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు, వెరీ ఈజీ. అయితే నౌన్స్ అనేవి గ్రామర్లో చాలా చాలా ఇంపార్టెంట్. నౌన్స్ అనే కాన్సెప్ట్ లేకుండా మనం ఒక సెంటెన్స్ని కంప్లీట్గా ఫ్రేమ్ చేయడం కుదరదు. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ప్రొనౌన్స్. ఓకే, ఇప్పుడు ప్రొనౌన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక నౌన్ని అంటే ఒక పేరుని మళ్ళీ రిపీటెడ్గా వాడకుండా మనం ఇంకేదైనా వర్డ్ని యూజ్ చేస్తున్నాం అంటే దాని ప్లేస్లో దాన్నే ప్రొనౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సీత గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, సీత డాన్సెస్ వెల్, సీత ఈజ్ అ గుడ్ గర్ల్. సీత 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 అని మనం తిరిగి యూజ్ చేయకుండా సీతకి బదులుగా మనం షీ అనే వర్డ్ని యూజ్ చేస్తే ఆ షీ అనే వర్డ్ని మనం ప్రొనౌన్ అని అంటాం. ఓకే, ఈ ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉన్నాయి. లైక్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాము, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము, లేకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము, చాలా ఉంటాయి. ఇవన్నీ నేను ప్రొనౌన్స్ టాపిక్ సపరేట్గా చెప్పేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే ఇప్పుడు బేసిక్స్లో మాత్రం సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే తెలుసుకోవాలి. ఓకే, ఐ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. సో ఇవి ప్రొనౌన్స్ అనమాట. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, యు అంటే నువ్వు లేకపోతే మీరు, వి అంటే మేము, దే అంటే వాళ్ళు లేకపోతే అవి, హీ, షీ, ఇట్. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేకపోతే అది అని అంటాం. ఇట్ అంటే ఇవన్నీ
సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అని అంటాం. సో ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, వాళ్ళని మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటాం. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ ఉంటే మీ, నన్ను, దే కాల్డ్ మీ, నన్ను పిలిచారు. యు, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్లో కూడా యు అనే అంటాము. దే కాల్డ్ యు, వాళ్ళు మిమ్మల్ని పిలిచారు. నెక్స్ట్ వి, దే కాల్డ్ అస్, వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని, అస్ అంటే మమ్మల్ని అనే మీనింగ్ వస్తుంది అనమాట. దేకి దెమ్ వస్తుంది. వాళ్ళని పిలిచారు. లేకపోతే ఐ కాల్డ్ దెమ్, నేను వాళ్ళని పిలిచాను. దెమ్ అంటే వాళ్ళని అని అర్థం. నెక్స్ట్ షీ ఉంటే హర్ అని వస్తుంది. హీ ఉంటే హిమ్ అని వస్తుంది. ఇట్టే వస్తుంది. అంటే అతన్ని, ఆమెని, లేకపోతే దాన్ని అని అంటా ఉంటారు. దే కాల్డ్ హిమ్ అంటే వాళ్ళు అతన్ని పిలిచారు. ఐ కాల్డ్ హర్, నేను ఆమెని పిలిచాను. ఆమెని, అతన్ని, దానిని అని అనేటప్పుడు హర్, హిమ్, ఇట్ అని అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు యాడ్జెక్టివ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నా యాడ్జెక్టివ్ అనేది ఏంటంటే డిస్క్రైబ్స్ అబౌట్ నౌన్. ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ గురించి ఏం చెప్తుంది? నౌన్ అంటే పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ అన్ ఐడియా, రైట్? సో ఆ నౌన్ యొక్క కలర్, ఇది ఏ కలర్లో ఉంది, లేకపోతే ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది, దాని స్వభావం లేకపోతే గుణం ఏంటి అనేది యాడ్జెక్టివ్ అనేది తెలుపుతుంది అనమాట మనకి. లైక్ ఐ హ్యావ్ అ బ్లూ డ్రెస్ అనేది నౌన్. ఎలాంటి కలరు? బ్లూ అనేది మనం యాడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ ప్లేయింగ్ విత్ అ రౌండ్ బాల్ షేప్ ఏంటి అక్కడ? రౌండ్, రైట్? అంతేకాకుండా ఇక్కడ నంబర్ కూడా యాడ్జెక్టివ్ అని అంటాం. ఐ హ్యావ్ 3 pens in my hand. I have 3 markers in my hand. సో 3 అనేది నంబర్. సో 3 అనేదాన్ని మనం యాడ్జెక్టివ్ అని అంటాము. హియర్ గుడ్ బాయ్ అని అంటాం. గుడ్ బాయ్ అంటే గుడ్ అనేది తన యొక్క స్వభావం, మంచితనం అనేది. హీఈస్ అన్ ఆనెస్ట్ మ్యాన్, తన ఒక నిజాయితీ పరుడు. ఆనెస్ట్ అనేది ఆ మనిషి యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి దాన్ని మనం యాడ్జెక్టివ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, a cute little white puppy. ఓకే, ఇక్కడ చూసారా? క్యూట్ అనేది ఫస్ట్ పెట్టాము, అండ్ లిటిల్ దాని యొక్క సైజ్ అండ్ కలర్. సో దీనికి ఒక ఆర్డర్ అనేది ఉంటుంది ప్రాపర్గా. ఆర్డర్ అనేది ఏంటి అనేది మనం యాడ్జెక్టివ్, నేను సపరేట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్డర్ అనేది ఏంటి అనేది. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్ అంటే మెయిన్ ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ నౌన్ ఎలా ఉంది అని చెప్పేది యాడ్జెక్టివ్. దట్స్ ఇట్, రైట్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు వర్బ్. ఇక్కడ వర్బ్ అనేది ఏంటంటే మనం చేసే పనులు. ఓకే, మార్నింగ్ లేచిన తర్వాత మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. బ్రష్ చేస్తాం, కుకింగ్ ఆర్ స్వీపింగ్, వాషింగ్, ఇవన్నీ కూడా పనులనే అంటాం. అయితే ఈ పనులో మెయిన్గా మనకి 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే మనం చేసే పనులన్నీ కూడా మెయిన్ వర్బ్ అంటాం. లైక్ రన్నింగ్, వాకింగ్, జంపింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, ఇవన్నీ కూడా మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే బిలాంగింగ్నెస్, నా దగ్గర ఏదైనా ఉంది అని చెప్పడానికి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేసి మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఈ హెల్పింగ్ వర్బ్, ఈ మెయిన్ వర్బ్ అనేది, ఈ మెయిన్ వర్బ్ యొక్క టెన్స్ అంటే అది జరుగుతుందా, లేకపోతే జరిగిపోయిందా, జరగబోతుందా అని మనం తెలుసుకోవాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి చెప్పవచ్చు. హెల్పింగ్ వర్బ్ని చూస్తే మనం ఈ టెన్స్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో వర్బ్ అనేది గ్రామర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వర్బ్. ఓకే, సో ఇందులో ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ వర్బ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు యాడ్వర్బ్. ఇప్పుడు యాడ్వర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వర్బ్ గురించి చెప్తుంది. ఇప్పుడు యాడ్జెక్టివ్ అనేది మనకి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు యాడ్వర్బ్ అనేది
వర్బ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, తను పాడుతుంది. ఎలా పాడుతుంది? బ్యూటిఫుల్లీ, చాలా అందంగా పాడుతుంది. హీ రైట్స్ నీట్లీ, తను ఎలా రాస్తాడు ఎలా రాస్తాడు? నీట్గా రాస్తాడు. సో ఆ పని అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేదే మనకి యాడ్వర్బ్ అని అంటాం అనమాట. ఈ మోస్ట్ ఆఫ్ ద యాడ్వర్బ్స్ ఏంటంటే ఎల్వైతో ఎండ్ అవుతూ ఉంటాయి. నీట్లీ ఆర్ బ్యూటిఫుల్లీ, దే ఆర్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ అని చెప్తాం. గ్రేస్ఫుల్లీ అంటే చాలా హుందాగా, లేకపోతే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అని అంటూ ఉంటాం కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం యాడ్వర్బ్స్ అని అంటాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటాం అనమాట. అంటే ఎలా జరిగింది ఆ పని, లేకపోతే టైం, ప్లేస్, ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది అనేది కూడా ఈ యాడ్వర్బ్ అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది నేను యాడ్వర్బ్ గురించి సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ప్రిపోజిషన్. ఓకే, ఇప్పుడు ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఇది కూడా నౌన్ గురించి చెప్తుంది. ఎలా అంటే నౌన్ ఉండే ప్లేస్ ఆర్ అది ఎటువైపు వెళ్తుంది, దాని మూమెంట్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద నౌన్ చెప్పేదే ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద, బిసైడ్ అంటే పక్కన, టువర్డ్స్ అంటే ఆ దిక్కుగా, త్రూ అంటే దాని గుండా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ సాట్ ఇన్ ద షెల్ఫ్, ఆ షెల్ఫ్లో కూర్చుంది అని అంటాం. క్యాట్ సాట్ ఆన్ ద టెర్రస్ అంటే టెర్రస్ పైన కూర్చుంది. అండర్ ద చైర్ అంటే చైర్ కింద కూర్చుంది. క్యాట్ సాట్ అండర్ ద చైర్. బిసైడ్ అంటే క్యాట్ సాట్ బిసైడ్ ద చైర్ అంటే చైర్కి పక్కన కూర్చుంది. టువర్డ్స్ అంటే టువర్డ్స్కి మన ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? టువర్డ్స్ అంటే ఆ దిక్కుగా అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ ద సౌత్ అంటే ఆ కారు ఈ దక్షిణం దిక్కుగా పరిగెడుతుంది, ఆ దిక్కుగా వెళ్తుంది. మూమెంట్ we say. నెక్స్ట్ through, ద ట్రైన్ ఈజ్ గోయింగ్ త్రూ ద టనల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ అనేది ఆ టనల్ గుండా వెళ్తుంది, ఇది దాని గుండా వెళ్తుంది అని అంటాం కదా. దాన్ని అంటే మూమెంట్ ఆర్ డైరెక్షన్ ఉండే ప్లేస్ చెప్పేది నౌన్ యొక్క మూమెంట్ కానీ డైరెక్షన్ కానీ ఉండే ప్లేస్ కానీ చెప్పేది ప్రపోజిషన్. ఓకే, అంతేకాకుండా ఈ నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఒక సెంటెన్స్లో మిగతా వర్డ్తో ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పేది కూడా ప్రపోజిషనే. లైక్ ఐ ఆమ్ ఫ్రమ్ చెన్నై, నేను చెన్నై నుండి, ఫ్రమ్ అంటే నుండి. మై మామ్ ఈజ్ బేకింగ్ ఏ కేక్ ఫర్ మీ, అమ్మ నా కోసం కేక్, నా కోసం, ఫర్ అంటే కోసం. సో ఇవన్నీ కూడా ప్రపోజిషనే అని అంటాం అనమాట. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రపోజిషన్ సపరేట్గా నేర్చుకున్నప్పుడు వి విల్ సీ. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు కంజంక్షన్. ఇక్కడ కంజంక్షన్స్ చూసారా? అండ్ బట్ చాలా కంజంక్షన్స్ ఉంటాయి, కానీ ఇవి బేస్. ఇవి మళ్ళీ మన స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ గ్రామర్లో కానీ ఎక్కువ వచ్చే కంజంక్షన్స్ ఇవే. ఓకే, అండ్ ఆర్ బట్ బికాస్ వై. అండ్ అంటే మరియు. ఐ వాంట్ ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్, నాకు రెండు కావాలి, అది ఇది కూడా కావాలి, అది కూడా కావాలి. ఆర్ అంటే నో, ఇప్పుడు మనకి ఒకటే ఆప్షన్, రెండు లేకపోతే అంతకన్నా ఎక్కువ చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాము. నో యూ హ్యావ్ టు టేక్ ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్, ఏదో ఒకటే అని అన్నప్పుడు చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తాము. బట్ అంటే కానీ, ఈ బట్ అనేది నార్మల్గా ఆపోజిట్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. షీ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ హ్యాపీ, తను చాలా పేదరాలు కానీ చాలా హ్యాపీగానే ఉంది అని చెప్పేటప్పుడు అంటే షీ ఈజ్ పూర్ బట్ షీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ పూర్ అనేది ఒక సెంటెన్స్, బట్ షీ ఈజ్ హ్యాపీ అనేది రెండు సెంటెన్సెస్ని ఏది కలుపుతుంది? బట్ అనేది కలుపుతుంది. యూజువల్గా ఈ రెండు కాంట్రాస్ట్గా ఉంటాయి, అంటే రెండు కొంచెం ఆపోజిట్గా ఉంటాయి బట్ యూజ్ చేసినప్పుడు. ఇంకా బికాస్ యూజ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మనం రీజన్ ఇస్తున్నప్పుడు ఐ కేమ్ టు క్లాస్ అ బిట్ లేట్ బికాస్ అని చెప్పి మనం ఏదైనా రీజన్ ఇచ్చామనుకోండి, బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్. ఐ కేమ్ టు క్లాస్ అ బిట్ లేట్ బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్ అంటే నేను క్లాస్ లేట్గా వచ్చాను ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ పడుకుని పోయాను, అంటే ఎక్కువసేపు పడుకుని పోయాను, క్లాస్ లేట్గా వచ్చాను అనే రెండు సెంటెన్సెస్ని మనం
బికాస్ అనే ఈ కంజంక్షన్ని యూస్ చేసి చెప్తున్నాం, అంటే రీజన్ ఇచ్చేటప్పుడు. ఇంకా వైల్ అంటే మీనింగ్ ఏంటంటే అదే సమయంలో, అంటే ఒకే టైంలో మనకి 2 యాక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం వైల్ అనే కంజంక్షన్ని యూస్ చేస్తాం అనమాట. ఇట్ వాజ్ రైనింగ్ వైల్ షీ వాజ్ రీడింగ్. తను చదువుతున్నప్పుడే బయట రెయిన్ పడుతుంది అనేసి అర్థం. నెక్స్ట్ సో అనేది ఏంటంటే అందువల్ల. ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగింది, దానికి సబ్సీక్వెంట్గా మనం ఇంకోటి చేయాల్సి వచ్చింది, అప్పుడు మనం సో అనే కన్వెన్షన్ని యూస్ చేస్తాం అనమాట. ఆల్ అబౌట్ కన్వెన్షన్లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. దేని గురించి డీప్గా మన కన్వెన్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇంట్రడక్షన్ అనేది ఏంటంటే సడన్ భావోద్వేగాలు. అంటే ఇప్పుడు సడన్గా మనం ఏదైనా మర్చిపోయింది, ఏదైనా గుర్తుకొచ్చింది, ఏదైనా చూసి సర్ప్రైజ్ అయ్యాము, అప్పుడు మనం సడన్గా మాట్లాడే మాటల్ని, ఆ వర్డ్స్ని మనం ఇంటర్జెక్షన్ అని అంటాం. ఇంటర్జెక్షన్ పక్కన మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది 5 లెక్కలు వేసి పెడతాం కదా, దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటాము. దీన్ని ఖచ్చితంగా పెడతాం అనమాట. అలాస్ అంటే అయ్యో, అలాస్ ఐ ఫర్గాట్ మై బ్యాగ్, అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను, అయ్యో అమ్మో అబ్బా ఎంత బాగుందో అని అంటాను చూసారా. సో ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ని ఇంగ్లీష్లో ఇంటర్జెక్షన్ అని అంటాం అనమాట. ఎక్స్ప్రెషన్స్ పక్కన మనం ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది పెడతాం. ఓకే, నెక్స్ట్ ఓప్స్, అయ్యో ఐ డ్రాప్ ద గ్లాస్, నేను గ్లాస్ని పగలు కొట్టేదను అని చెప్తూ ఉంటాం కదా. లైక్ సడన్గా ఏదన్నా మనం చూసి షాక్ అయినప్పుడు, లేకపోతే సర్ప్రైజ్ అయినప్పుడు వాడే మాటల్ని మనం ఇంటర్జెక్షన్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మొత్తం ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. నాన్ ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. మళ్ళీ నేను ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చి ఉంటే, లేకపోతే ఏదైనా నాలెడ్జ్ మేము గెయిన్ చేసామని అనుకుంటే, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. Okay, I will meet you all in my next video. Bye bye.